దండపల్లి మండలం మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న ఆదివాసీ గుడెము. ఇక్కడ ఒక 250 మందికి పైగా ఆదివాసులు నివాసం ఉంటున్నారు. ఇల్లు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీలు ఈ మెయిన్ రోడ్ నుంచి వాళ్ళ గుడానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం పడ్డా కూడా ఉన్నటువంటి మట్టి రోడ్డు మొత్తం బురద రోడ్డుగా మారిపోయి ఒక పొలంలాగా ఈరోజు కనిపిస్తుంది. పాలకులు మారుతుండ్రు కానీ ఈ ఆదివాసీ గుడానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం లేదు. ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే ప్రాణాలు కాపాడుకోవడానికి హాస్పిటల్ పోదామన్నా ఈ రోడ్డు వెంబడి పోతే ఈ రోడ్డు దాటేలోపే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కాడ నుంచి కోయపోషగూడెం ఊర్లో దాకా సీసీ రోడ్డు వేయాలని ఈ ప్రభుత్వాలను అధికారులను సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో రైతాంగం కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా రోడ్డు సౌకర్యంగా ఉంటుంది. అదుర్చే ప్రజల ఆరోగ్యాలు ప్రజల అవసరాల మేరకు దీన్ని సీసీ రోడ్డుగా వేయాలి. వెంటనే ఈ బురద ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.